నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలతో పాటు కీలకమైన అనేక అంశాలు మీద కూడా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. బహుశా 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యే లోపు జిల్లా పరిషత్ ఎన్నికలు, మండల పరిషత్ ఎన్నికలు నిర్వహించాలన్నది ప్రభుత్వ సంకల్పంగా కనపడుతుంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు కూడా డెడ్ లైన్ ముగిసిపోకూడదంటే ఈ లోపే నిర్వహించాలి. ఏం జరగబోతుందని దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో ప్రత్యేక చర్చ చేపట్టారు. చర్చలో మనతో పాటు డాక్టర్ దుదిమెట్ల బాలరాజ్ యాదవ్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు. అలాగే రెహమాన్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకుల వారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో మానవతరాయ్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అలాగే ఎండల లక్ష్మణ్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా రెహమాన్ గారు నమస్కారం. నమస్తే. రెహమాన్ గారు, మనం చూసాం అంటే ఒకటి ప్రభుత్వానికి ఈ పంచాయతీ ఎన్నికలు కానీ మున్సిపల్ ఎన్నికలు కానీ అనుకూలంగా ఫలితాలు వచ్చినాయని చూస్తూ ఉన్నాం. జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ అధిష్టానం వీళ్ళందరినీ బాగా అప్రిషియేట్ చేసినట్టుగా, స్ట్రాటజీస్ వర్కౌట్ అయినాయి అన్నట్టుగా వాళ్ళు అప్రిషియేట్ చేశారు. అది ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న అంశం. రెండవది, కేంద్రం నుంచి రావాల్సిన 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు రావడానికి కూడా డెడ్ లైన్ ఐ థింక్ March 31 లోపు నివేదికలు ఏదో పంపాల్సిన అవసరం ఉన్నట్టుంది. ఈ ఎన్నికలు పూర్తయినట్టుగా ఆ కారణం కూడా కొన్ని వందల కోట్ల రూపాయలు నిధులు వచ్చే పరిస్థితి ఉందని అంటున్నారు. మరి వాళ్ళ క్యాబినెట్లో ఈ నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే March 14 నుంచి 10వ తరగతి పరీక్షలని పెద్ద ఎత్తున దాదాపు 5 లక్షల మంది పైగా 10వ తరగతి పరీక్షలు రాసేవాళ్ళు ఉంటారు తెలంగాణలో. టీచర్లు వీళ్ళంతా ఆ డ్యూటీల్లో బిజీగా ఉంటారు. ఇంకొక అంశం కూడా కీలకంగా, ఫస్ట్ టైం ఏదైతే మనం 2-3 సార్లు నా డిబేట్లోనే మనం డిస్కస్ చేసాం, మండల పరిషత్, జిల్లా పరిషత్ కనీసం వాటికన్నా ప్రత్యక్ష ఎన్నికలు పెడతారా అన్నది ఒక అంశంగా చర్చకు వచ్చింది. ప్రభుత్వం కొంత అంశంలో ఆలోచన చేస్తున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఏం చెప్తారు? కటర్ గారు, మీకు అట్లానే హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్. నమస్తే. ఇది మొత్తం మనం గత డిబేట్ లో కూడా మనం చర్చించినాం శ్రీనివాస్ గారు. అంటే ఒక ఆర్గాన్ లింక్ లేనటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థ కొనసాగుతుంది. వాళ్ళొక్కసారి మనం మాట్లాడుకుంటే సర్పంచులు గ్రామ సభ అధ్యక్షత వహిస్తారు, డైరెక్ట్ గా ఎన్నుకోబడ్డ వాళ్ళు. వాళ్ళు మరి మండలానికి వెళ్లే వరకు వాళ్ళకు ఓటు ఉండదు. అక్కడ మళ్ళీ ఎంపీటీసీకి ఉంటది. ఎంపీటీసీకి గ్రామంలో నథింగ్, ఆయనకేమి ఎక్కడ చైర్ ఉండదు. మళ్ళీ అక్కడ సుప్రీం గా ఉండే ఎంపీపీ మళ్ళీ జిల్లా పరిషత్ కి వెళ్లే వరకు ఆయన ఎక్స్ అఫిషియోనే, ఆయనకి ఓటు ఉండదు. అట్లా మళ్ళీ జడ్పీటీసీ అక్కడ జడ్పీ చైర్మన్ ఎన్నుకోవడంలో కీలకంగా ఉంటాడు, ఆయనకు ఓటు ఉంటది. మళ్ళీ జడ్పీటీసీ మండలానికి వచ్చే వరకు మళ్ళీ ఆయన 6th ఫింగరే, ఆయనకి ఓటు ఉండదు. కాబట్టి వ్యవస్థ అంటే 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా ఈ వ్యవస్థను తీసుకొచ్చి అట్లానే ఇది 10th షెడ్యూల్లో కూడా పెట్టినారు. కాబట్టి దీన్ని అంటే చట్ట సవరణ జరగకుండా వీలు కాదు. ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా ఒక ప్రయత్నం జరిగింది ఇట్లాంటిది. ఇది రాజ్యసభలోనే ఆగిపోవడం మనందరికీ గుర్తున్నది. కానీ శాసనసభలో అంటే పంచాయతీరాజ్ చట్టాన్ని ఒక సవరణ చేసి మళ్ళీ దాన్ని కేంద్ర ప్రభుత్వం చేత అంటే పూర్తి మెజార్టీతో కావాలి రాజ్యాంగ సవరణకు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి పూర్తిగా సహకరిస్తే తప్ప ఈ కాస్త ఈ లోపభూయిష్ట అంటే మనము గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ డైరెక్ట్ గా ఎన్నికలు జరిగినాయి, మండల పరిషత్ చైర్మన్ కు అప్పట్లో డైరెక్ట్ గా ఎన్నికలు జరిగినాయి. నిజానికి ఆ వ్యవస్థ బాగుండేది. కాకపోతే ఇప్పుడు ఎక్కువ మంది ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కొంత రాజకీయ నిరుద్యోగాన్ని భర్తీ చేయడానికి ఇది పనికొచ్చినప్పటికీ మళ్ళీ డెఫినెట్ గా ఏమంటారు కప్పల చక్కళ్ళగానే ఉంటది. గెలిచిన వాళ్ళందరూ ఒకే వైపు ఉంటారనే గ్యారంటీ లేదు. వాళ్ళు పార్టీలు మార్చడం, ఎక్స్ ఆఫీషియో ఓట్లు ఎట్లాగూ ఉంటాయి. కాబట్టి మొత్తం అంటే పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేయడం కంటే ఇది బలహీనం చేయడానికి, ప్రజా అభిప్రాయానికి, ప్రజా తీర్పుకు భిన్నంగానే ఈ వ్యవస్థలన్నీ పనిచేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నిజానికి ఎంపీపీ కూడా నిజానికి ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తి, ప్రజలతో మమేకమైనటువంటి వ్యక్తులు. మనం మొదటిసారి ఈ ఎంపీపీ ఎన్నికలు జరిగినప్పుడు కానీ లేకపోతే జిల్లా పరిషత్ కూడా అంతే. అప్పటి ఉమ్మడి జిల్లాలకు జిల్లా పరిషత్ ప్రత్యక్ష ఎన్నిక జరిగితే ప్రజల్లో ఉన్న వాళ్ళు గెలవడానికి అవకాశం ఉంటుంది అంటారు. అవకాశం ఉంటది. ఇప్పుడు అంటే ఎంపీపీ ఇండైరెక్ట్ అయినప్పుడు శ్రీనివాస్ గారు ఏమైతుంది అంటే మళ్ళా డబ్బులు ఉన్న వాళ్ళు, రియల్టర్లు కొనుక్కోటాలు, అమ్ముకోటాలు లేకుండా
ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ అక్కడ సీట్లలో కూర్చోవడం అదంతా జరుగుతుంది. కాబట్టి ప్రజాస్వామ్యం అంటేనే ప్రజలతో ముడిపడి ఉండాలి, ప్రజల అభిప్రాయాలు ప్రజల మనోభావాలకు విలువనివ్వాలి. అంటే అందులో మళ్ళీ పంచాయతీరాజ్ వ్యవస్థ అంటే మరి గ్రౌండ్ లెవెల్లో పనిచేసేది. అంటే మనం గ్రామాల ఇతివృత్తంగా గ్రామీణ వ్యవస్థలో పనిచేసేటువంటి ఈ వ్యవస్థలో ఎదిగొచ్చే లీడర్లకు కూడా ఒక మంచి పిఆర్ మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటది. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు కలిగినటువంటి వ్యక్తులు ఎన్నికైతే డెఫినెట్ గా వాళ్ళ కష్టాలు తెలుస్తుంది, వాళ్ళతో అంటే ఆ గ్రామాలని కానివ్వండి, ఆ మండలాన్ని కానీ, జిల్లా పరిషత్తులు కానీ, అక్కడ ఉన్నటువంటి రోడ్లు, భవనాలు, ప్రజా సంక్షేమం, మిగతా అన్ని అంశాలు అంటే సాగునీటి వనరుల మీద కానివ్వండి, లేకపోతే చెరువుల మీద కానివ్వండి, లోకల్ గా బాగా పబ్లిక్ రిలేషన్ ఉన్నటువంటి వ్యక్తులకు ఉన్నంత అవగాహన డైరెక్ట్ గా ఏదో అధిష్టానాన్ని మెప్పించుకొని వచ్చినటువంటి వ్యక్తులకు ఉండదనేది నా అభిప్రాయం. కానీ అంత సులభంగా మాత్రం ఈ జడ్పీటీసీ ఎంపీటీసీని తొలగించడం అయితే జరగదు, సాధ్యం కాదు. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతో మానవతరాయ్ గారు అలాగే ఎండల లక్ష్మణ్ గారు కూడా జాయిన్ అయ్యారు. ముందు మానవతరాయ్ గారు నమస్కారం. నమస్కారం. మానవతరాయ్ గారు, కేబినెట్ సమావేశం జరుగుతున్నది. సరే, ఒక అంశం ఇప్పుడు రెహమాన్ గారు మాట్లాడింది, ఎంపీపీకి జిల్లా పరిషత్ చైర్మన్కి ప్రత్యక్ష ఎన్నిక పెడతారన్నది ఒకటైతే, అసలు ఎప్పుడు జరపాలనుకుంటున్నారు అన్నది ఒక అంశంగా ఉంది. క్యాబినెట్లో బహుశా ఇవాళ ఏమన్నా కంక్లూజన్కి వస్తారేమో తెలియదు. ఎందుకంటే ఈ 10వ తరగతి పరీక్షల లోపు ఇది పూర్తయితే కేంద్రం నుంచి దాదాపు నాకు గుర్తుండి 460 కోట్లు ఎంతో కేంద్రం నుంచి నిధులు రావాలి అంటే ఈలోగా పూర్తయిపోవాలని ఒక నిబంధన ఉన్నట్టుగా ఉంది. ఎలక్ట్ అయిన బాడీల లిస్టు పంపాలని. సో మరి దానికి సిద్ధం అవుతున్నారా? నెంబర్ 1. ఎందుకంటే మొన్ననే పంచాయతీ ఎన్నికలైన ఓటర్ లిస్టులు అంతా రెడీగానే ఉంది. ఎన్నికల అధికారి కూర్చుంటే మీరు ఇవాళ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే రేపటి నుంచి నామినేషన్ల ప్రాసెస్ స్టార్ట్ అయిపోద్ది. మరి ప్రభుత్వం దానికి సిద్ధంగా ఉందా, లేదు కొంత టైం తీసుకుందాం అనుకుంటున్నారా? ఏంటి ఆలోచన? ఇప్పుడు ముందుకు పోతే నువ్వు వెనక పోతే గొయ్యి అన్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఒకవేళ 10వ తరగతి పరీక్షల తర్వాత పెడితే పాత బకాయిలన్నీ కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులన్నీ మురిగిపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ ముందుగా పెడదామంటే పిల్లల భవిష్యత్తు కళ్ళ ముందు ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటికే నాకు తెలిసి పంచాయతీరాజ్ శాఖకు ప్రభుత్వం కూడా సూచనలు అడిగింది. 3 అంచెల 5 అంచెల దానికి నివేదికలు ఇవ్వండి, ఏ విధంగా ముందుకు పోదాం, ఎన్నికలు పూర్తి చేసి కేంద్రం నుంచి నిధులు రాబట్టుకుందాం అనేటువంటి ఆలోచనలో కూడా ప్రభుత్వం ముందుకు పోతుంది. సరే, కేబినెట్ అనేది రహస్యంగా జరుగుతుంది. వాళ్ళు మంత్రి మండలి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం నిర్ణయాలు జరిగినాయో ఏందో బయటకు వచ్చిన తర్వాత వాళ్ళే ప్రకటిస్తారు. మీకు పార్టీ పరంగా కొంత సమాచారం ఉంటది కదా పెట్టాలనుకుంటున్నారు. దీని గురించి ఇప్పుడు ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖ ఇచ్చిన సమాచారం, వాళ్ళు అడుగుతున్నటువంటి సమాధానాలు రాబట్టే ప్రయత్నం దీనిలో మొత్తానికైతే. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా నేపథ్యం కూడా ఒక జెడ్పీటీ స్థాయి నుంచి ఈ రోజు ముఖ్యమంత్రి స్థాయికి కాబట్టి అట్లాంటి నాయకుడు జెడ్పీటీసీ స్థాయి నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగినటువంటి నాయకుడు కీలకమైన పాయింట్ చెప్పారు. ఆయన రాజకీయ ప్రస్థానం జెడ్పీటీసీగానే స్టార్ట్. జెడ్పీటీసీ తొలుత వారు జెడ్పీటీసీ. కాబట్టి అంత అడ్డగోలుగా దాన్ని నిలుపుదల చేస్తారని అయితే నేను అనుకోవటం లేదు వ్యక్తిగతంగా. కాబట్టి సరే, తర్వాత ఏదేమైనప్పటికీ ఇది 6,000 లాంటిది జెడ్పీటీసీ ఎంపీటీసీ. వాస్తవం మనం చూస్తున్నాం, వాళ్ళకు బాధ్యతలు ఏముండవు, పేరుకు మాత్రం ఎన్నిక జరుగుతుంది. ఎన్నికైన తర్వాత ఏదో సమావేశాలకు పోతారు, జెడ్పీ సమావేశాల్లో పాల్గొంటారు. తర్వాత ఎంపీటీసీలు కూడా మండల పరిషత్ అక్కడికి పోయి కూర్చొని మాట్లాడి వస్తారు. కాబట్టి ఇప్పుడు అట్లనే ఆయన ఆ స్థాయి నుంచి వచ్చిండు కాబట్టి దానిలో మార్పులు చేసి ప్రజలకు ఉపయోగపడంగా, అదే విధంగా అనవసరమైనటువంటి సమయం కాలయాపన కాకుండా ఆలోచనాత్మకంగా కూడా ఏమైనా నిర్ణయాల సంస్కరణ దిశగా కూడా ఆలోచన చేసే అవకాశం. అట్లని ఆయన ఆ నేపథ్యం వచ్చింది కాబట్టి అందులో లోపాలు బాగా తెలిసిన వ్యక్తి. ఆ జెడ్పీటీసీ వ్యవస్థలో, ఆ పంచాయతీ వ్యవస్థలో ఏ లోపాలు ఉన్నాయో, మండల పరిస్థితి వ్యవస్థ ఏ లోపాలు ఉన్నాయో కింది స్థాయి నుంచి వచ్చినాడు కాబట్టి మంత్రి మండలితో చర్చించిన తర్వాత నిర్ణయం అని ఉంటుంది. నాకు తెలిసి అయితే ఎన్నిక ఏదో రకంగా జరిపే ప్రయత్నం ఉన్నది. ఎందుకంటే నిధులు ముఖ్యం కదా. అంటే మార్చి 14 టైం జరిపే అవకాశం కూడా ఉంది. అది తక్కువగా ఉంది. ఏదో మరి అది ఎందుకే సూచనలు అడిగారు, దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతారనేది మనకు కొద్దిగా ఇప్పుడు ఎట్లా గంట టైం తర్వాత పూర్తి వివరాలు ప్రభుత్వం నుంచి వెల్లడించడం జరుగుతుంది. అట్లాగే మీ మీద ఇప్పటికే అంటే మొన్న మున్సిపల్ ఎన్నికలప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు, ఈ రైతు భరోసా డబ్బులు వేస్తామన్నారని. అలాగే బడ్జెట్ సమావేశాలకు సంబంధించి తేదీలు ఖరారు కావాల్సిన అవసరం ఉన్నది. జిహెచ్ఎంసీ కూడా టైం అయిపోయింది వాస్తవంగా.
మూడు మూడు కార్పొరేషన్లు చేసినా మూటికి ఎన్నికలు జరపాల్సిన పరిస్థితి. వీటి మీద కూడా ఏమైనా చర్చ జరిగే అవకాశం ఉందా? తప్పకుండా ఇప్పుడు అన్నిటి మీద కూడా ఇప్పుడు కార్పొరేషన్లు హైదరాబాద్ లో ఎన్నికలు ఏ విధంగా ముందుకు పోవాలి, అదే విధంగా రైతు భరోసా ఇచ్చిన హామీని అది ఏ రోజున నుంచి వాళ్ళ ఖాతాలో జమ చేయాలి, మళ్ళీ బదలాయింపులు ఏమైనా కొత్తగా భూములు కొనుక్కుంటే వాళ్ళకి ఏ విధంగా అవకాశం కల్పించాలి, దరఖాస్తులు అవకాశం కల్పించిన తర్వాత మళ్ళీ అందరికీ ఒకేసారి ఒక తేదీ నిర్ణయించుకొని వాళ్ళ ఖాతాలోకి నిధులు వేసే విధంగా ప్రణాళిక తప్పకుండా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అదే విధంగా మన మూసీ ప్రక్షాళన పునరుజ్జీవన అంశం, ఇంకా రకరకాల అంశాలు, అనేక అంశాల సమ్మిళితంగా ఈ రోజు ఈ కేబినెట్ అనేది సమావేశం కొనసాగుతుంది. కాబట్టి తప్పకుండా పంచాయతీ మన జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు జరపడంతో పాటు ఇతర ఇందాక పేర్కొన్నటువంటి అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నది. సరే కొద్దిసేపు అయితే మనమే అవసరం, మన డిబేట్ మధ్యలోనే కూడా వాళ్ళు మినిస్టర్స్ కేబినెట్ సమావేశం యొక్క వివరాలను వెల్లడించే అవకాశం. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి మానవతరాయ్ గారు. బాలరాజు గారు, మీరు వింటూ ఉన్నారు, వాస్తవంగా కూడా రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీ నుంచి ఆయన పొలిటికల్ కెరీర్ స్టార్ట్ అయింది కాబట్టి సరే జెడ్పీటీసీ అంటే కనీసం జిల్లాలో కాస్త గుర్తింపు, అదొక స్టెప్పింగ్ స్టోన్ అనుకోవచ్చు రేపు పొద్దున భవిష్యత్తులో. రేవంత్ రెడ్డి గారు లాగే ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యే కాగలిగారు, రాజకీయాల్లో ఒక ప్రస్థానం ముఖ్యమంత్రి దాకా రాగలిగారు. కానీ ఎంపీటీసీలు మరీ అంటే సర్పంచ్ ఉంటాడు ఊళ్ళో, ఏమి చేయడానికి ఉండదు, ఆ ఊరి నుంచే దాదాపు ఆ సర్పంచ్ జ్యూరిస్డిక్షనే ఒక ఎంపీటీసీ అవుతుంది, మనందరికీ తెలిసి ఇవన్నీ. సరే రెహమాన్ గారు దీనికి నాకు తెలిసి రాజ్యాంగ సవరణ అంటున్నారు, కానీ ఎన్నికల విధానం మీద పెద్ద ఎన్నికలు జరపాలన్న నిబంధన ఉన్నది ఖచ్చితంగా టైమ్లీ. ఏ పద్ధతులు అన్న దాని మీద మరి ఇబ్బంది ఉందో లేదో నాకు పూర్తిగా జ్ఞాపకం లేదు, కానీ మార్చుకోవడానికి అవకాశం ఉంటే మరి బీజేపీ నాయకులు కూడా ఉన్నారు కాబట్టి మారుస్తారా? అంటే మీ ఉద్దేశంలో అసలు ప్రత్యక్షంగా జరపడం మంచిదా, పరోక్షంగా జరపడం మంచిదా అన్నది ఒకటైతే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనుకుంటున్నారు? ముందుగా కటారి గారు, మీకు హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి ప్యానెల్ పెద్దలకి నమస్కారం. ఏదైతే ఇప్పుడు ఎన్నికల వ్యవస్థ ఏదైతే ఉందో ప్రజల యొక్క సౌలభ్యం కోసం, ప్రజాపాలన సౌలభ్యం కోసమే ఎన్నికల వ్యవస్థలో ప్రజాప్రతినిధులు అనే వాళ్ళు ఏర్పడ్డారు. ఆ ప్రజాప్రతినిధులు 6 వేలుగా ఉపయోగించకుండా వాళ్ళకి అధికారాలు అప్పచెప్పడంలో ప్రభుత్వాలు సక్సెస్ అయితే ప్రజలకు అన్ని సౌకర్యాలు అంతాయి అనేది బీఆర్ఎస్ పార్టీ అభిప్రాయం. ఇవాళ 1959లో పంచాయతీరాజ్ వ్యవస్థ ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభమైతే 1992లో 3-tier సిస్టమ్ వచ్చింది. అంతకుముందు 2-tier సిస్టమే ఉండేది. అప్పుడు జిల్లా పరిషత్ లేకుండా ఓన్లీ గ్రామ పంచాయతీ మండల పరిషత్ వరకే ఉండేది. ఆ రోజు ఎంపీపీ డైరెక్ట్ ఎలక్షన్ ఉండేది. ఎంపీపీ డిఎస్సి గాని మిగతా కీలక అంశాల్లో ఎంపీపీ కీలక పాత్ర పోషించేవాళ్ళు. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు 3-tier సిస్టమ్ వచ్చిన తర్వాత ఏమైందంటే జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు, మండల పరిషత్ చైర్మన్ ఏదైతే మండల ఎంపీపీ కావచ్చు, గ్రామ పంచాయతీలో సర్పంచ్ కీలకంగా ఉన్నారు. కానీ ఈ జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నుకునేటువంటి జెడ్పీటీసీ గాని, అదేవిధంగా మండల పరిషత్ చైర్మన్ ఎన్నుకునేటువంటి ఎంపీటీసీ గాని కొంత రోల్ అనేది తగ్గింది అనేది వాస్తవం. అది 100% మనం చెప్పుకోవచ్చు. గతంలో ఎంపీపీలు అంటే మేము రాజకీయాల్లో 25 ఏళ్ళు చూస్తున్నాం కాబట్టి గతంలో ఎంపీపీ ఉన్న వాళ్ళు డైరెక్ట్ ఎలక్షన్ అయ్యేవాళ్ళు. డైరెక్ట్ ఎలక్షన్ డిఎస్సి నియామకాలని వాళ్ళతో అయ్యేయండి. టీచర్ రిక్రూట్మెంట్ ఏదైతే జిల్లా పరిషత్ కూడా వాళ్ళతోనే. కానీ ఇప్పుడు కేంద్ర నిధులు కానీ రాష్ట్రానికి సంబంధించిన నిధులు కానీ తక్కువ పర్సెంట్ మాత్రం మండల పరిషత్తులకు ఉన్నవి, జిల్లా పరిషత్తులకు ఉన్నవి. సుమారు 25-80% నిధులు గ్రామ పంచాయతీలకు ఉంటే ఒక 15 to 25% మాత్రమే పైకి వచ్చే కొద్ది తగ్గుతున్నాయి. అది వాస్తవంగా మంచి మోడల్ వెళ్ళండి, డబ్బులు ఎక్కువ ఖర్చు కావాల్సింది పంచాయతీలో కదా. అవునవును, కాబట్టి ఆ మోడల్ ఉన్నది. వాస్తవం ఇప్పుడు 450 కోట్లు 500 కోట్లు సుమారు 500 కోట్లు కేంద్ర నిధులు అనేవి ఈ జిల్లా పరిషత్ మండల పరిషత్ నిధులు ఎలక్షన్ జరగకపోవడం వల్ల పెండింగ్ లో పడాయని చెప్పేసి అనుకుంటాం. ఇప్పుడు కేంద్రం కూడా రీసెంట్ గా సుమారు 1500-1600 కోట్లని గ్రామ పంచాయత్ ఎలక్షన్ నిర్వహించడం వల్ల వచ్చినాయి, రిలీజ్ చేశారు ఈ మధ్య కాలంలో. ఇంకొక 1,000 కోట్లు ఇంకా రిలీజ్ కావాలి. ప్రభుత్వం కూడా ఆలోచన చేసి వెంటనే ఈ మండల పరిషత్ ఎలక్షన్స్ ఇప్పుడు గతంలో ఇప్పుడు మన పెట్టారు మున్సిపాలిటీ ఎలక్షన్ సంబంధించి ఒక 10-15 రోజులు నిర్ణయం తీసుకున్నారు, పెట్టినారు, జరిగినాయి. ఇప్పుడు డెఫినెట్ గా వాటికి రావాల్సినటువంటి నిధులు కావచ్చు, పరిపాలన సౌలభ్యం కావచ్చు, అన్ని కూడా అవుతాయి. ప్లస్ అదే విధంగా మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి మున్సిపాలిటీలో అనేక రకాల హామీలు ఇచ్చుంటారు. అధికార పార్టీ ఎక్కువ శాతం గెలిచినప్పటికీ, చైర్మన్ ఎక్కువ గెలిచినప్పటికీ వాళ్ళు కూడా అనేక రకాల హామీలు, ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఉంటారు కాబట్టి పనులు ప్రజలు అడగడానికి కానీ డిమాండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మేము ప్రభుత్వానికి కోరేది ఏంటంటే హెచ్ఎంటీ ద్వారా డిమాండ్ చేసిందంటే వెంటనే మున్సిపల్ శాఖ మంత్రిని ఏర్పాటు చేయాలి ఒకటి. ప్లస్ అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు
వీళ్ళు ఎజెండాలు వాళ్ళు ఎలక్షన్ మేనిఫెస్టోలో కావచ్చు, ఎలక్షన్ సమయంలో ముఖ్యమంత్రి గారి అనుచర క్యాబినెట్ మినిస్ట్రీ మిగతా వాళ్ళ సంబంధించినటువంటి అధికార పార్టీ వాళ్ళు కొంత హామీలు ఇచ్చారు కాబట్టి మున్సిపల్ శాఖ మంత్రిని వెంటనే ఏర్పాటు చేసి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్వహిస్తున్నారు కాబట్టి మరి ఇంకా 2 క్యాబినెట్ విస్తరణ జరగాల్సిన అవసరం ఉంది. ఇంకా 26 నెలలు అయితే ఉంది, క్యాబినెట్ విస్తరణ ఇంకా పూర్తి కాలేదు. అదే విధంగా మున్సిపల్ శాఖ మంత్రి లేడు కాబట్టి అక్కడ పరిపాలన సాగాలి. అదే గ్రామ పంచాయతీలకు సంబంధించి గతంలో పల్లె ప్రగతి ప్రోగ్రాము కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు ఉండేది. ఆ పల్లె ప్రగతి ప్రోగ్రామ్ కూడా డెవలప్ చేసేసి ఆ పల్లెల్లో ఏదైతే సార్ ఇవాళ అన్ని రకాల అంశాల్లో ఇవాళ ముడిపడి ఉన్నది. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారి నర్సరీలు కావచ్చు, అదే కేంద్ర ప్రభుత్వ నిధులు ప్లస్ ఆ పల్లె ప్రగతి ద్వారా కొన్ని స్టేట్ గవర్నమెంట్ నిధులతోటి కొంత నర్సరీలు, అదేవిధంగా వైకుంఠ ధామాలు కావచ్చు, అదేవిధంగా మిగతా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించిన అవన్నీ కూడా ఇవాళ పెండింగ్ ఉన్నాయి. ఇవాళ ఇంకో మాట కూడా నేను ఇలా చెప్తాను సార్, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ దోమ తెరలు లేకుండా సార్ ఇవాళ ఒక కాన్ఫరెన్స్ లో ఒక వినూత్న నిరసన చేశారు. ఆ దోమలు బాగా గుర్తని చెప్పి దోమ తెరలు కప్పుకొని నిరసన తెలియజేసినారు. మేము ఉదయం వాకింగ్ వెళ్తే కూడా సార్ మా ఎల్బీ నగర్ లో చాణక్యపురి పార్క్ లో ఉదయం వెళ్తాము, కొంత దోమలు ఫాగింగ్ కూడా జరగట్లేదు సార్. జిహెచ్ఎంసీ సంబంధించి ఇప్పుడు మేయర్ సంబంధించి పదవి కాలం అయిపోయినట్టుగా ఉన్నది కాబట్టి ఆ అధికారులు ఎవరు కూడా ఈ దోమల సంబంధించిన ఫాగింగ్ కూడా జరగట్లేదు. ఇవాళ మేము ఆడుతున్నామంటే వెంటనే జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎలక్షన్స్ నిర్వహించే విధంగా చేసుకోవాలి. మున్సిపల్ శాఖ మంత్రిని ఏర్పాటు చేయాలి. మున్సిపల్ లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అభివృద్ధి నిధులు ఎజెండా ఉందో దాన్ని అమలు చేసే విధంగా ప్రయత్నం చేయాలి. అదే గ్రామ పంచాయతీలకు సంబంధించిన పరిపాలన ముందుకు కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తూ ఇలా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఏదైతే కొమ్మెర మల్లన్న లక్ష్మణ్ గారు పార్టీల సన్నద్ధతకు సంబంధించి కూడా మరీ వెంటనే నోటిఫికేషన్ అంటే పార్టీలు కంగారు పడుతుంది. ఏ పార్టీకి ఆ పార్టీ సిద్ధంగానే ఉంటున్నారు. మీకు కూడా సమాచారం ఎంతో కొంత తెలుస్తూనే ఉంటుంది ఎన్నికలు రాబోతున్నాయని. ఇలా నోటిఫికేషన్ రాగానే తెల్లారేపాటికి నామినేషన్లు కూడా స్టార్ట్ అవుతున్నాయి. కింద క్యాడర్ కూడా రెడీగానే ఉంటున్నట్టున్నారు. సో ఈ ఎన్నికలు మీ అంచనా ప్రకారం, ఎందుకంటే ఒక 450-500 కోట్లు అంటే రాష్ట్రానికి తక్కువ డబ్బులేం కాదు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో. ఎన్నికలు జరిపితే ఎన్నికైన ప్రజాప్రతినిధులు కూడా వస్తారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ఒకటి. 2, మీ అంచనా ప్రకారం ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీల వల్ల పెద్దగా ఉపయోగం లేదు. సరే, పొలిటికల్ రిహాబిలిటేషన్ కోసం వ్యవస్థ ఉండకూడదు కదా. రాజకీయ పార్టీలు కావాలనుకుంటే ఏదో వాళ్ళ పార్టీలో పదవులు ఇచ్చుకోవాలి. దానికోసం ఒక స్ట్రక్చర్ ఉండటం వల్ల పెద్ద చాలా కాలం నుంచి ఆ విమర్శ ఉంది. వాళ్ళకి పెద్ద పని ఉండట్లేదు, బాధ్యత ఉండట్లేదు, నిధులు ఉండట్లేదు అని. సో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? కొంత ఇవాళ క్యాబినెట్లో ఈ డైరెక్ట్ ఎలక్షన్ పెడితే బాగుంటుందన్న చర్చ వాస్తవంగా ఇందాక రేవంత్ గారు ముందే చెప్పారు. ఒక స్థాయి ఉన్నవాళ్ళు మండలంలో అన్ని గ్రామాలకి పరిచయం ఉండి కాస్త అంతో ఎంతో గుర్తింపు ప్రజలతో కలిసి పనిచేసిన వాళ్ళకి ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది. అక్కడైనా జిల్లా పరిషత్తులు అయితే ఇంకా స్టాల్ వాల్స్ వచ్చేవాళ్ళు. క్యాబినెట్ ర్యాంక్ అది జిల్లా పరిషత్ చైర్మన్ డైరెక్ట్ ఎలక్షన్ అంటే ఆ స్థాయి మనుషులు వచ్చేవాళ్ళు. ఇవాళ అది కాకుండా అన్ని పార్టీలు కూడా, ఏ పార్టీ అయినా డబ్బులున్న వాళ్ళు ఎంపీటీసీలు రేపు పొద్దున కొనుక్కునేవాళ్ళు, జిల్లా పరిషత్ జెడ్పీటీసీలు కొనుక్కునే వాళ్ళని చూసి పెట్టుకోవాల్సిన పరిస్థితి. మన మున్సిపాలిటీ కూడా అదే చూసాం. ముందే ఒకళ్ళని చైర్మన్ అంటాం, ఈ కౌన్సిలర్కి డబ్బులు లేని వాళ్ళకి నువ్వే సర్దుకోయని చెప్తున్నారు. ఈ మాటలు వింటున్నాం. సరే, అది ప్రభుత్వం టైం సరిపోద్దా, వాళ్ళ చేతిలో ఉందా, ఏమైనా సవరణలు కావాలా, మీరే చెప్పాలి. ఏం చెప్తారు? ఇప్పుడు కఠారి గారు ఒకటి, రెహమాన్ గారు అది విలువైన సలహా. ఎందుకంటే సమర్థత కలిగినటువంటి వాళ్ళు మండల ప్రజా పరిషత్కు కానీ జిల్లా పరిషత్కు కానీ రావాలంటే ప్రత్యక్ష ఎన్నికలే ఆధారం. ఎందుకంటే మండలం పైన పరిపూర్ణమైన అవగాహన ఉండి మండలంలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, అక్కడ కనెక్టివిటీ ఉన్నటువంటి వ్యక్తి, వాళ్ళకి యాక్సెస్ ఉన్నటువంటి వ్యక్తి వచ్చే అవకాశం. పరోక్ష ఎన్నికైతే సపోజ్ ఎమ్మెల్యే ఉన్నారనుకోండి, నా చెప్పు చేతుల్లో ఉండేటోడు, నాకు పోటీగా రానోడు, సమర్థత ఉండడం అనేటువంటిది, క్యాపబిలిటీ అనేటువంటిది అనర్హతగా పరిగణించి ముద్రేసే పరిస్థితులు కూడా ఉంటాయి. అట్లా చాలా చూసినాం మనం. ఆయన ఎంత అమాయకుడు అయితే అంత అర్హుడు అనేటువంటిది ఆ రకమైన అమాయకుడు, కొద్ది గొప్ప డబ్బులు ఉన్నాడు, డబ్బులు పెట్టుకోవాలా, నాలుక ఉండద్దు, చెప్పు చేతుల్లో ఉండాలి, చెప్పింది దాటి ఎదురు మాట్లాడద్దు, ఆర్గ్యుమెంట్స్ వద్దు. ఇవి కొన్ని సందర్భాల్లో అర్హతలుగా, అది అసలైన అర్హతలుగా పరిగణించబడి నిర్ణయాలు జరిగినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తాం.
ఒకటి అయితే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో సరే ఇప్పుడు ఎన్నికలు రిజర్వేషన్లు ఇది మనకు ఒకసారి నోటిఫికేషన్ వచ్చి కోర్టు ద్వారా రద్దయినటువంటి పరిస్థితి. అవును, సెప్టెంబర్ 29 ఇది నోటిఫికేషన్ ఫస్ట్ ఇది ఇచ్చారు, నోటిఫికేషన్ ఆగిపోయింది, ఇచ్చారు. రిజర్వేషన్ 42% అన్నారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి మారినటువంటి సమీకరణాలలో ఇది రిజర్వేషన్ పరిస్థితి ఏంది? ఇప్పుడు కలెక్టర్లు ఆర్డీఓలు బేస్డ్ ఆన్ పాపులేషన్ డాటాతోని వాళ్ళు ఎంపీపీలకు ఎంపీటీసీలకు ఆర్డీఓలు కానీ లేకపోతే జెడ్పీటీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు కలెక్టర్లు కానీ వాళ్ళు ఫైనల్ చేయాల్సిన రాజకీయ పార్టీల సన్నద్ధత అనేటువంటిది ప్రజలు ఇవాళ మారినటువంటి ప్రచార సరళి ఏదైతే ఉన్నదో, ఎందుకంటే గోడలకు రాతలు రాసుడో లేకపోతే లేసుడో ఉంటుండే. ఇప్పుడు వాట్సాప్లలోనే సరిపోతున్నది, లేకపోతే డిజిటల్ స్క్రీన్లతోని ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఓకే, గతంలో అవసరమైనంత సమయం ఇప్పుడు అవసరం పడతలేదు. ఓకే, సమయం ఎక్కువ ఉంటే నష్టం కాదు సార్, సమయం ఎక్కువ ఉంటే నష్టం, డబ్బులు పంచుతానే ఉండాలి. అంటే చూడండి, కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు ఒకటి, ఇప్పుడు ఇదైతే ఉందో ఇప్పుడు రాష్ట్రంలో అధికంగా అమ్ముడుపోయేటువంటి మద్యం ద్వారా రాష్ట్రానికి ఆదాయం అనగోరేటువంటి పరిస్థితి ఉంటుంది, ప్రజల సొమ్ము దుబారా అయ్యేటువంటి పరిస్థితి. ఓకే, ఇది మనం చూస్తున్నటువంటి పరిస్థితి కదండి. దీని వాస్తవాలను ప్రజల సొమ్ము కాదు సార్, నాయకుల సొమ్ము పబ్లిక్ లోకి వస్తుంది అంతే. అనేది ప్రజల ఆరోగ్యం, నోటిఫికేషన్ ప్రజలు ఖర్చు పెట్టే పని లేదు, మీరే అందరూ ఇస్తా ఉంటారు. అంటే ఒకసారి 6 నెలల పాటు ఉప ఎన్నికలు జరిగినప్పుడు 6 నెలల పాటు అధికార పార్టీ అధికారం కోసం విచ్చలవిడిగా ఇచ్చేస్తే అప్పటి వరకు అలవాటు లేనివాడు కూడా అడిక్టెడ్ పర్సన్ కింద మారినటువంటి పరిస్థితులు మనం నెమరేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. 16, 17, 18 ఏళ్ల వయసు వరకు అలవాటు చేసి వదిలిపెట్టేస్తారు. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అంటే ఇదైతే మనకి ఏవైతే కేంద్రం ఇచ్చేటువంటి నిధులు పర్ క్యాపిటా ఇచ్చేటువంటి నిధులు ఏవైతే ఉన్నాయి, గతంలో 113 రూపాయలు కాంగ్రెస్ 14వ సంఘం ఫైనాన్స్ కమిషన్ ప్రకారం ఉంది. మన్మోహన్ సింగ్ గారు దిగిపోయేటప్పుడు ఆ పరిస్థితి ఉండే. తర్వాత అంచెలంచెలుగా మోదీ గారి నీతి ఆయోగ్ రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో గతంలో 840, ఇప్పుడు 900 వరకు పర్ క్యాపిటా వచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లో 10% ఏదైతే 85% గ్రామ పంచాయతీలకు పోతే 10% మండల ప్రజా పరిషత్లకు, 5% జిల్లా ప్రజా పరిషత్. వీటికి స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ కలపాలి. ఆ మ్యాచింగ్ కలిపినప్పుడు అవి కొంత బలోపేతమయ్యే అవకాశం ఉంటది. ఆ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వాళ్ళు కనీసం కొన్ని విషయాల్లో కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీలో వాళ్ళు భాగమయ్యే అవకాశం. ఇప్పుడు వాళ్ళు కుర్చీలకు చాయ్ బిస్కెట్ మీటింగు హియరింగు గోయింగు అనేటువంటి పరిస్థితి మాత్రమే ఉంది. వాళ్ళ ప్రతిపాదనలు అరణ్య రోదనమే అవుతుంది. ఎందుకంటే నిధులు లేని ప్రతిపాదనలు కాగితాలకే పరిమితం అయితే, లేకపోతే రికార్డులకే పరిమితం. ఆ రకమైనటువంటి స్థితిని అధిగమించాల్సినటువంటి అవసరం ఉంది. కాదు, మీరు ఒకటి చెప్పండి. కాదు, ఎందుకంటే రేమన్ గారు ఒక సందేహాన్ని లేవనెత్తారు. ఈ డైరెక్ట్ ఎలక్షన్ పెట్టాలంటే ఏమన్నా కేంద్ర ప్రభుత్వ అనుమతి కానీ లేదంటే రాజ్యాంగ సవరణ ఏదైనా అవసరం అవుద్దా అన్నారు. పార్లమెంట్ సెషన్ ఎలాగో జరుగుతుంది, అలాంటి రాజ్యాంగ సవరణ అవసరం అనుకోవట్లేదు. కానీ బట్ ఏదైనా గవర్నర్ ఆమోద ముద్ర లేదంటే ప్రెసిడెంట్ ఆమోద ముద్ర అవసరం అయితే వేగంగా జరిగేలా, ఎందుకంటే మీరందరూ సపోర్ట్ చేస్తున్నాడు డైరెక్ట్ ఎలక్షన్ అని. ప్రభుత్వం ఒకవేళ ఆ విధంగా అడుగులు పడితే వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి కూడా ఉండాలి కదా లక్ష్మణ్ గారు. అంటే అది రాష్ట్రం పరిధిలోనే నిర్ణయం అధికారం ఉంటుందేమని నేను భావిస్తా ఉన్నాను. వాళ్ళ అటువంటి నిర్ణయాలు గతంలో రాష్ట్ర ప్రభుత్వాలే మున్సిపాలిటీస్కి కానీ లేకపోతే ఎంపీపీలకు కానీ జిల్లా పరిషత్కి కానీ తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ దేశంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యక్ష ఎన్నికలు మనం చూసినాం. అందుకని అది నేను అంటే ఇండెప్త్ మనం పోకుండా స్థూలంగా అనిపించేది ఏంటంటే ఇవి రాష్ట్రం నిర్ణయం అనేటువంటి రాష్ట్రం నిర్ణయం చేసే అధికారం ఉంటుందని నేను భావిస్తా ఉన్నాను. ఆ రకమైనటువంటి పరిస్థితి ఆలోచనతో బీజేపీ సన్నద్ధి గురించి ఏం చెప్తారు? ఢిల్లీ స్థాయిలో మళ్ళీ ఒకసారి మీకు అందరికీ అక్షంతలు పడ్డాయని వార్తలు. మున్సిపల్ ఎన్నికల్లో మన పట్టణాల్లో బలంగా ఉన్నాం అనుకుంటే దాన్ని కూడా పాటు చేశారు. ఏదో 1-2 చోట్ల గెలిచారు. ఆ గెలిచినవి కూడా పొత్తులు లేదంటే
పరోక్ష పొత్తులో ప్రత్యక్ష పొత్తులో అని చాలా ఘాటుగా విమర్శలు వచ్చినాయి అని ఈవెన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కూడా మాట్లాడుతున్నారు. కొంతమంది ఎంపీలు సహకరించలేదు, పార్టీలో అంతా ఒక తాటి మీద లేరు, ఈ విమర్శలన్నీ వస్తా ఉన్నాయి. బీజేపీ సన్నద్ధత ఎలా ఉంది లక్ష్మణ్ గారు? అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉన్నారు. ఎన్నికల్లో రోజు రోజుకు పార్టీ పట్ల పెరుగుతున్నటువంటి ప్రజా అభిమానం ఏదైతే ఉందో, గతానికి ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ ప్రజల్లో చాలా సంక్షేమ కార్యక్రమాల రూపంలో కానీ, కళ్ళ ముందట కనపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమం రూపంలో కానీ, అత్యంత అభిమానం కలిగినటువంటి నరేంద్ర మోడీ నేతృత్వం ద్వారా కానీ, మరి ఇవాళ ఆనాటికి ఈనాటికి భారతీయ జనతా పార్టీ కార్యకర్త, ఒకనాడు అభిమాని ఉండే, తర్వాత కార్యకర్త అయిండు, తర్వాత నాయకుడిగా ప్రజల్లో ఎదిగినటువంటి పరిస్థితులలో భారతీయ జనతా పార్టీకి సన్నద్ధత, భారతీయ జనతా పార్టీ సన్నద్ధంగా ఉన్నది. ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ వల్ల భారతీయ జనతా పార్టీ వైపు ఆకర్షితులై అనేక మంది ప్రజాబలం ఉన్నటువంటి స్థానిక నాయకులు కూడా మాకు బలం తక్కువగా ఉన్న చోట ఈ వేదిక మీద వేదిక ఆధారంగా ప్రజా జీవితంలోకి రావడానికి సిద్ధంగా ఉంది. రైట్ సార్, మళ్ళీ అందుకని మాకు అటువంటి ఎటువంటి ఇబ్బంది లేదు, సన్నద్ధంగా ఉన్నాం అనేటువంటి విషయంలో సంశయం. ఓకే రెహమాన్ గారు, ఏ పార్టీకి ఆ పార్టీ, మనం ఈ 2 ఎలక్షన్లు చూస్తే అటు పంచాయతీ ఎన్నికలు కానీ మున్సిపాలిటీ ఎవరికి వాళ్ళు మాదే గెలుపు అన్నట్టుగా చెప్పుకుంటున్నారు. అధికారులు ఉన్న వాళ్ళకి 90% రాకపోతే అది ఒక గెలిపోయినని హరీష్ రావు గారు అన్నా, లేదు మేము క్రమంగా పెరుగుతున్నామన్నా కూడా, లేదు బీఆర్ఎస్ ఇంకొకటి చెప్పినా, ఈ ప్రతి పార్టీ ఈ విజయం మాదే అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా అంటే ప్రభుత్వం వరుసగా ఎన్నికలు అన్న ఆలోచనలో కింది స్థాయిలో సరే వారన్నట్టు ఎన్నికల మీద ఎన్నికలు అంటే ప్రజలకు తాగుడు అలవాటు అవుతుంది, ఇట్లాంటి పక్కకు పెడితే ఒక గెలుపులో ఒక ఊపులో వెళ్తున్నప్పుడు ఇప్పుడు బీజేపీకి ఎంపీడీపీ మన సర్పంచ్లు అది గుర్తు లేని ఎన్నికలు అయితే దాదాపు 10% అనుకున్నాం, బీఆర్ఎస్కి 25-26% వచ్చినాయి అనుకున్నాం, దాదాపు ఒక 65 to 70% కాంగ్రెస్కి వచ్చినాయి. మున్సిపాలిటీలు కూడా దాదాపు అదే పరిస్థితుంది. ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీలు జరిగితే పార్టీల పరిస్థితి ఎలా ఉండొచ్చు, ఏమన్నా ఫలితాలు కొంచెం అటు ఇటు అవుతాయా, ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మామూలుగా ఏంటంటే మీరు ఇంతకుముందు అన్నట్టుగా అన్ని పార్టీలు ఈ ఎన్నికలు ఫలితాల మీద సంతృప్తి వ్యక్తం చేసినాయి. ఒకటి ఏంటంటే ఇంకో 3 ఏళ్ల పాటు రేవంత్ రెడ్డి గారు కొనసాగడానికి, అసమ్మతిని కంట్రోల్ చేయడానికి, తన లీడర్షిప్ కి అయితే ఒక ఆమోద ముద్ర 3 ఏళ్ల వరకు అయితే వచ్చినట్టుగానే మనం భావించాలి. ఆ తర్వాత ఎన్నికలు అప్పుడు ఉండే పరిస్థితులు అది వేరు. కానీ మధ్యలో మిగిలిన వాళ్ళు గల్లం విప్పకుండా ఆయన నాయకత్వానికి ఆమోదం రాలేదు, ప్రజలు శంకిస్తున్నారు కాబట్టి నువ్వు దిగిపోవాలి, ముఖ్యమంత్రిని మార్చేయాలి అనేటువంటి వాదన లేకుండా 3 ఏళ్ల వరకు అయితే ఆయనకు ఆక్సిజన్ ఒక టానిక్ అందినట్టుగా మనం భావించాలి. ఇక బిఆర్ఎస్ విషయానికి వస్తే బిఆర్ఎస్ పార్టీ ఏమి కుప్పకూలిపోలేదు, బిఆర్ఎస్ కూడా మంచి బలమైన పునాదులు ఉన్నట్టుగానే డైరెక్ట్ గా జరిగినటువంటి ఎన్నికలలో దాని బలాన్ని అది ప్రదర్శించింది. ప్రతిపక్ష పార్టీగా డెఫినెట్ గా తన నిలబడి ఇప్పుడు ఎటొచ్చి కాస్త బీజేపీకి మీరు ఇంతకు ముందు అన్నట్టుగా మిగిలిన సందర్భాలలో అంటే ఎంపీ ఎన్నికలలో ఎంత పర్ఫామ్ చేస్తుందో, ఏ రకంగా అప్రతిహతంగా దూసుకొచ్చి కాంగ్రెస్ కి మేమే ప్రత్యామ్నాయం ఈ రాష్ట్రంలో అన్నట్టుగా 2 పార్టీల మధ్యనే పోరు జరుగుతుందో, ఎంపీ ఎన్నికల తర్వాత జరిగే ఎన్నికలలో ఆ మేరకు పర్ఫార్మెన్స్ ఉండట్లేదు. దానికి అనేక కారణాలు, ఒక కారణం కాదు. స్టేట్ లో కూడా ఒక డైనమిక్ లీడర్షిప్ వచ్చి మేమే ఆల్టర్నేటివ్ అని చెప్పే పరిస్థితి, అట్లానే ఎక్కడికక్కడ మీరు చాలా సమీకరణలు ఇంటర్నల్ గా కూడా ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వానికి సంబంధించినటువంటి తగాదాలు, మిగతా అంశాలన్నీ కాదు. ఏంటి ఇది నిజమేనంటారా రేవంత్ గారు? అంటే అంతకుముందు ఒకసారి ప్రధాని అక్షంతలు వేశారని ఒక వార్త వచ్చింది ఎంపీలతో, మళ్ళీ నిన్న కూడా ఇది జరిగిన తర్వాత ఈ ఎన్నికల తర్వాత చాలా వాళ్ళు సీరియస్ అయ్యారు, ఎక్సెప్ట్ ఒకళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళు ఎవరు సరిగా పనిచేయలేదు. ఈ మాట రాష్ట్ర అధ్యక్షుడి దగ్గర నుంచి కూడా రిపోర్ట్ వెళ్ళినట్టుగా వార్తలు వస్తున్నాం. బీజేపీ ఎంపీ వేరే వాళ్ళ కార్లు వెళ్ళారు, ఇలాంటివన్నీ కూడా చర్చకు వచ్చినాయి. లోకల్గా వాళ్ళ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని అండర్స్టాండింగ్లోకి వెళ్ళిపోయారు అనుకోవాలా? ఇది అంటే బీజేపీలో కూడా ఒక యూనిటీ లేని పరిస్థితి కనపడుతుందా మీ అంచనాలో? డెఫినెట్ గానండి. ఇప్పుడు
ఈటల రాజేందర్ లాంటి నాయకుల్ని తీసుకొచ్చి ఉమ్, ఆయనని చేరికల కమిటీ చైర్మన్ చేసిన తర్వాత ఉమ్, ఆయన వెంట వచ్చినటువంటి ఏనుగు రవీందర్ రెడ్డి, తులా ఉమలే వెనక్కి వెళ్ళిపోయారు. ఓకే ఆ తర్వాత ఇప్పుడు మనం కరీంనగర్ లో బండి సంజయ్ చాలా మంచి ఫైట్ ఇచ్చి ఉమ్, కొంచెం గ్రౌండ్ లెవెల్లో ఒక అగ్రెసివ్నెస్ క్రియేట్ చేసి రకరకాల దీన్ని క్రియేట్ చేసి మొత్తం బీఆర్ఎస్ ని కార్నర్ చేసి ఉమ్, అది ఒక దశలో అంటే కాంగ్రెస్ పార్టీ లేకపోతే నిఘా వర్గాలు మిగతా వాళ్ళు అనుకున్నది ఏంటంటే ఆల్మోస్ట్ అయిపోతుంది, ఇక డిసిషన్ అయిపోయింది, కాంగ్రెస్ అవుతుంది అని అనుకున్నారు. అవును అట్లా కాకుండా తన సమర్థతకు ఉమ్, ఆయన అది అక్కడ నిలబెట్టుకున్నట్టుగానే అది అది ఆయన పర్సనల్ గా ఆయన పాకెట్ లో పడుతుంది. ఓకే కరీంనగర్ అంటే కాదు అక్కడ మీరు అది ప్రస్తావించారు కాబట్టి అడుగుతున్నా, అక్కడ ఒక ఇప్పుడు బీఆర్ఎస్ మామూలుగా అన్ని చోట్ల పొత్తు పెట్టుకున్నారు, ఇక్కడ ఒక్క చోట పెట్టుకోకపోవటంలో ఒక పెద్ద కార్పొరేషన్ కాబట్టి నెగిటివ్ వస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా అనుకున్నారా? ఏదో చిన్న చితక మున్సిపాలిటీలో కాంప్రమైజ్ అయినా అంటే బండి సంజయ్ గారి స్టేట్మెంట్ ఎట్లా ఉందంటే బీఆర్ఎస్ వాళ్ళు పైన జాతీయ రాష్ట్ర స్థాయిలో కుట్రబన్నారు, లోకల్ కార్పొరేటర్లు మాత్రం చాలా విజ్ఞప్తి వ్యవహరించారని ఆయన కార్పొరేట్లని అధిష్టానాన్ని వేరువేరుగా చూపిస్తున్నారు. ఎలా అర్థం చేసుకోవాలి? నిజానికి లోకల్ గా ఉండే నాయకులు ఉమ్, సాహసం చేయకుండా ఉమ్, కేంద్ర బీజేపీ ఉమ్, అట్లానే కొంతమంది నాయకులు కొన్ని ముగుతాళ్ళు ఉన్నాయండి. అది అక్కడ గంగుల కమలాకర్ మీద ఈడీ సిబిఐ కేసులు ఉన్నాయి. ఓకే అంటే ఇప్పుడు ఆయన బీజేపీని కాదని, బీజేపీ కేంద్ర నిర్ణయాలని కాదని బుల్డోజ్ చేసి మిగతా చోట్ల వెళ్లే పరిస్థితి ఆయనకు ఉండదు. అవును ఆయన మైనింగ్ కి సంబంధించినటువంటి దానిలో ఆయన ఆల్రెడీ నోటీసులు అందుకొని ఆయన పైన విచారణ ఉంది. ఇంకోటి ఏంటంటే ఒక దశలో ఆయనే పార్టీ మారిపోతాడు అనేటువంటి ప్రచారం కూడా జరిగింది. ఓకే కాబట్టి అక్కడ బండి సంజయ్ కూడా కేంద్ర మంత్రి, ఎగ్జాక్ట్ అందులో ఆయన హోదా కూడా హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నాడు శాఖకు సంబంధించి. ఈడీ సిబిఐ ఏకే అంటే దానికి ఎవరైతే చీఫ్ ఉంటారో అమిత్ షా లేదంటే ఈయన కంట్రోల్లోనే పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఓవరాల్ గా చూసుకున్నప్పుడు బీజేపీకి ఎంతైతే గ్రౌండ్ ఉందో అంత సీట్ల రూపంలో ఓట్ల రూపంలో తీసుకురాలేకపోతుంది అనేటువంటి ఒక మదన డెఫినెట్ గా మీరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రానికి ఉంటది. ఎందుకంటే దక్షిణాదిలో మనం గెలవాల్సినటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి. తెలంగాణనే వాళ్ళ దృష్టిలో తెలంగాణనే ఫస్ట్ ఉన్నట్టు, మిగతా చోట్ల ఇంత మాత్రం కూడా లేదు కదా. ఇప్పుడు 8 మంది ఎంపీలు అంటే సగం మంది ఎంపీలు కదండి గెలుచుకున్నది. 16 అంటే ఒక హైదరాబాద్ పక్కన పెడితే సగం గెలుచుకున్నారు ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఇంత స్కోప్ ఉన్నటువంటి స్టేట్ లో ఎందుకు ఎదగట్లేదు అనేది అంటే కుటుంబ పెద్దలుగా పార్టీ పెద్దలుగా వాళ్ళకు ఒక ఆక్రోశం ఉంటది, కొంచెం గట్టిగానే అంటారు, ఏంటి మీ ప్రాబ్లం ఏంది, ఎందుకు రావట్లేదు, ఇంత ఇమేజ్ క్రియేట్ చేసినాం కదా అక్కడ అనేటువంటిది ఉంటది. అంటే 8 మంది ఎంపీలు ఉన్న చోట మీ నియోజకవర్గ మున్సిపల్ ఎలక్షన్ అప్పుడైతే వాళ్ళ జాతీయ అధ్యక్షులు కూడా పాపం మొట్టమొదటి ఆయన ఖాతాలో అది ఫెయిల్యూర్ అనాలో సెక్స్ అనాలో తెలియదు కానీ ఆయన తెచ్చి ఇక్కడ తిప్పారు, పెద్ద ఉపయోగం కూడా లేకుండా అయిపోయిందేమో అన్నది విమర్శ. అవును, ఆయన అంటే ముందు నుంచి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళు కూడా వచ్చేళ్ళారు. బీజేపీ ఏ ఎన్నికనైనా ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటుంది, దేన్ని తేలికగా తీసుకొని వదిలిపెట్టే పరిస్థితి ఏం కనపడట్లేదు. ప్రతి ఎన్నికను వాళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు అంటే దేన్నైనా లాగేసుకోవాలి, మనం దానిలో అక్కడ కూర్చోవాలి, మనం బాగా వెయ్యాలి అనేటువంటి దాంట్లో డెఫినెట్ గా వాళ్ళు మంచిదే. పార్టీగా సమరోత్సాహంతో పనిచేయటం ఏ పార్టీకైనా మంచిదే. బహుశా బీజేపీని చూసి మిగతా పార్టీలు కూడా నేర్చుకోవాలి, నిరుత్సాహపడకుండా చతికిలు పడకుండా పనిచేయటం ఎట్లా అని. ఇప్పుడు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు వచ్చింది కానీ ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులు ఏంటంటే కేటీఆర్, హరీష్, కేసీఆర్ గారు మా కోసం చేయాల్సినంత చేయలేదు, తిరగాల్సినంత తిరగలేదు, అయినా బాగానే పర్ఫామ్ చేశాం అన్నటువంటిది కూడా చివరి రిజల్ట్ గా. మీరు ఇంతకు ముందు అన్నట్టుగా అన్ని పార్టీలకు సంతృప్తి ఉంది. బీజేపీ మాకు ఓట్లు పెరిగినాయి గతంతో పోలిస్తే, పర్సెంటేజ్ పెరిగిందని. బీఆర్ఎస్ ఏంటంటే ప్రతిపక్షంలో ఉండి ఇంత ఫైట్ ఇవ్వడమే ఎక్కువ అని. కాంగ్రెస్ అయితే మేము గెలవాల్సిన గెలిచినాం, నో ఇష్యూ, మేము మాకు సాటిస్ఫాక్షన్ ఉంది అనేటట్టుగా ఇచ్చినాయి. అయితే మీరు అంటున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ సమరోత్సవంలో ఉంది కాబట్టి ఈ వేడిలోనే ఈ ఎన్నికల్ని కూడా లాగించాలి. ఇప్పుడు సెంట్రల్ నుంచి వచ్చే నిధులతో ఒక విషయం ఉంది, అట్లానే
ఎందుకు మనం గ్యాప్ ఇవ్వాలి? చేసేస్తే దీంతో ఎన్నికలు అనేటివి అయిపోతాయి. ఇంకా మళ్ళీ అంతే ఎప్పుడో సహకార సంఘాల ఎన్నికలు ఉంటాయి, అవి చిన్న పాకెట్, దానికి పెద్ద ఎలక్షన్ కోడ్ అదంతా పెద్దగా ఉండదు కాబట్టి దీన్ని కంప్లీట్ చేసేసుకుంటే నెక్స్ట్ మంత్రివర్గ విస్తరణ కూడా ఉన్నట్టున్నది, కొంత మార్పు చేర్పులు ఆ తర్వాత తీసుకుందాం అన్నట్టుగా కనపడుతుంది. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. మానవతరాయ్ గారు, కాంగ్రెస్ లో ఏదో ఒక రిజ్యూనేషన్కి ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనపడుతుంది. 10 రోజుల శిక్షణ చాలా డిసిసి స్థాయిలో హైదరాబాద్లోనే జరుగుతున్నట్టు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పటిష్టంగా పార్టీ భావజాలాన్ని తీసుకెళ్లే ప్రయత్నం. ఇక్కడి నుంచి వాళ్ళు కిందకి తీసుకెళ్తారు, మండలాలకి గ్రామాలకి భావజాలం, అలాగే ఏ అంశాలను ఎలా ఎదుర్కోవాలి, ఎలా ఉద్యమాలు చేయాలి, ఇదంతా 10 రోజుల ట్రైనింగ్ పెట్టుకొని ఇస్తున్నారంటా ఉన్నారు. ఒక కసరత్తు జరుగుతోంది. గెలుపు సహజంగానే ఏ పార్టీకైనా నిజంగానే సమరోత్సాహాన్ని ఇస్తుంది. సో ఈ ఎన్నికకి సంబంధించి మరింతగా పంచాయతీ ఎన్నికల కంటే బెటర్గా రిజల్ట్ రావడానికి మీరు ఇచ్చిన హామీలు కూడా కీలకం అవుతాయి. ఇప్పుడు ఈ రైతు భరోసా మొన్న కూడా చెప్పారు ముఖ్యమంత్రి గారు, మరి అవి అకౌంట్లో వేస్తారా, లేకపోతే ఇచ్చిన హామీల మీద మళ్ళీ నిలదీస్తున్నాయి ప్రతిపక్షాలు. ఏంటి ఈ ఎన్నికలకు వెళ్ళటానికి ముందు ఏమన్నా హామీలు నెరవేర్చే అవకాశం ఉందా? ఇప్పుడు ఎన్నిక ఏదైనా గెలుపు కాంగ్రెస్ పార్టీదే. పంచాయతీలు నిరూపించినాయి, మున్సిపాలిటీలు నిరూపించినాయి. ప్రతిపక్షాలు అది నెరవేర్చలేదు, ఈ హామీ నెరవేరలేదు అంటుంటారు. కానీ ప్రభుత్వం ఏంటంటే పారదర్శకంగా వాస్తవ రూపంలో ప్రజల ముందుకు తీసుకుపోతూ అభివృద్ధిని మేము సంక్షేమాన్ని అందిస్తాము. కాబట్టి మా పట్ల ప్రజలు మాకు అనుకూలంగా ప్రజలు ఓట్లేస్తున్నారు. అయినప్పటికీ ఈ గెలుపుతోనే మేమేదో సాధిస్తాం, ఇంకేదో అయిపోద్ది అనుకోవట్లే. ఒక బాధ్యతాయుతంగా మా పార్టీ నిర్మాణం చేసుకుంటాం. మా ఓటింగ్ శాతాన్ని 2018లో మేము 25% ఉంటే ఇవాళ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి 40%, 46.7% ఉన్న బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో 16%. అదే విధంగా ఈ 2 పార్టీల విమర్శ వాళ్ళు అవయవదానం చేశారు అన్నారు కదా ముఖ్యమంత్రి గారు. బీఆర్ఎస్ అవయవదానం చేసి బీజేపీకి సహకరించిందని కదా మీ విమర్శ. వాళ్ళు ఎప్పుడు అది ఎమ్మెల్సీ ఎన్నికలు కానివ్వండి, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వాళ్ళు ఆ విధంగా ఓట్ల బదలాయింపు చేసుకున్నారు. ఆ బంధం అనేది ప్రజలందరూ కూడా తెలుసు. కాబట్టి బీజేపీని ప్రజలు ఆదరించట్లేదు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ మాకు మరింత బాధ్యత పెరిగింది. అంటే 8 ఏళ్ల కాలం ఇంకా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి పరిపాలన ప్రజలతో ఇంకా జాగ్రత్తగా అప్రమత్తంగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని 8 ఏళ్ళు అంటే కాదు 28 కూడా టేక్ ఇట్ గ్రాంటెడ్ మీ ఖాతాలో వేసేసుకున్నారా ముందే? ప్రజలు దీవించారండి. ఇప్పుడు ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు, ఇక పక్కా 10 ఏళ్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు, కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి పంచాయతీ ఎన్నికల్లో దీవించారు, పురపాలక ఎన్నికల్లో దీవించారు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దీవించారు. అక్కడ సమర్థ నాయకత్వం ఉంది. బీఆర్ఎస్ లో కుటుంబ తగాదాలు, కొట్లాట్లు, బీజేపీలో నాయకత్వం ఏ ముఖం అసలు ఏ నాయకుడు కూడా ప్రజలకు ఆనట్లేదు. అంటే నాయకత్వం లోపం, మాట్లాడే తత్వం లేకపోవడం. బీజేపీలో 2 కేంద్ర మంత్రులు ఉన్నా వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకు కూడా అర్థమైందో కాదు, అయోమయ పరిస్థితి. కాబట్టి ప్రజలకు అర్థమయ్యే భాషలో ప్రజలకు నచ్చజెప్పే విషయంలో రేవంత్ రెడ్డి గారు విజయాన్ని సాధించారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మాటను తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారు. సమిష్టి నాయకత్వంతో మంత్రులు, పిసిసి ప్రెసిడెంట్ అందరూ కలిసి ఏకతాటిపైకి వచ్చేసి ఎన్నికల్లో విజయాలు తీసుకొస్తున్నారు. ఇట్లాంటి తరుణంలో మునుముందు కూడా విజయ పరంపర కొనసాగాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి. అహంకారం వద్దు, ఆత్మవిశ్వాసంతో ఆత్మ పరిశీలన చేసుకుంటూ మనం ఏమేమి ముందే చెప్తున్నాం. మేము ఇవాళ మహిళలకు 2,500 రూపాయలు, అది కూడా ఆ అంశాన్ని కూడా నెరవేరుస్తాం. అదేవిధంగా ఆసరా పెన్షన్లు కూడా నెరవేరుస్తాం. ఎట్లా రాష్ట్రాన్ని గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టుకుంటూ ఒక పక్క కేంద్రం సాయం చేయకుండా వివక్ష చూపిస్తున్నా సరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కాళ్ళ మీద తను నిలబడుతూ రాష్ట్రాన్ని సంక్షేమ పదంలోకి తీసుకుపోతాడు. కాబట్టి ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. ఇలా 9,000 కోట్ల రూపాయల మహిళలు ఉచిత బస్సు ప్రయాణాలు చేశారు. నెలకు 4,000 రూపాయలు ఆదా చేసుకుంటున్నారు. వాళ్ళందరూ దీవెనలు ఉన్నాయి. 50 లక్షల మందికి గృహజ్యోతి పథకం కింద 200 ఇంట్లో ఉచిత విద్యుత్ ఇస్తాను. 45 లక్షల మందికి సబ్సిడీ సిలిండర్లు ఇస్తాను. అన్నదాతలకు 1,10,000 కోట్లను 2 సంవత్సరాల్లో వాళ్ళకు ఆ సంక్షేమ పథకాలు ఖర్చు చేయడం జరిగింది. కాబట్టి ఇన్ని చేసినా గమనిస్తారు. అరే ప్రభుత్వాలు మారుతుంటాయి కానీ పనితీరును కూడా చూస్తుంటారు. ప్రభుత్వం అంటే సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాదు, ప్రజలతో మంత్రులు, ముఖ్యమంత్రులు, నాయకులు వ్యవహరించే తీరు కూడా చూస్తారు. గతంలో ఎవరైనా మాట్లాడితే జైల్లో వేయటం, ధర్నా చౌక్ అంటే ధర్నా చౌక్ బంద్ చేయటం, తర్వాత కార్మిక సంఘాలు ధర్నా అంటే వాళ్ళు చచ్చిపోయిన దాకా 30 మంది చచ్చిపోయిన దాకా స్పందన లేకపోవటం, తర్వాత భయపడి పిలవడం. కానీ ఇప్పుడు అట్లా కాదు కదా. ఉద్యోగ సంఘాలు
మేము మాకు అన్యాయం జరుగుతుంది, మాకు న్యాయం చేయండి అంటే పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి ఇక మీరు 4 డిఏలు అడుగుతున్నారు, ఒక డిఏ ఇస్తాను, మళ్ళా కుదిరపడంలో ఆర్థిక పరిస్థితి ఇంకో 2 నెలల్లో మీకు మంజూరు చేస్తాం, మనమంతా కుటుంబ సభ్యులు వాళ్ళు కూడా కలిసి పని చేస్తున్నారు ప్రభుత్వంతో. కాబట్టి మాకు వచ్చిన డోకా లేదు. ఎన్నిక ఏదైనా ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాం, మళ్ళీ గెలుపు కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ రైట్. ఒక్క మాట చెప్పండి మనోత్రయ్ గారు, అంటే ఈ ఎన్నికల గొడవలు వెళ్ళి తీరిపోవాలంటే ఈ మండల పరిషత్, జిల్లా పరిషత్తో పాటు జిహెచ్ఎంసీ, అలాగే ఇంకొక 2 కార్పొరేషన్లు, ఒక 5 మున్సిపాలిటీలు పెండింగ్ ఉన్నాయి. ఏంటి వాటి మీద కూడా ఏమన్నా నిర్ణయం జరుగుతుందా? ఉద్యోగం, ఎందుకంటే 3 కార్పొరేషన్లు అయినా ఉద్యోగాల బదలాయింపులు ఆ కసరత్తు అంతా అయిపోతున్నట్టుగా కనపడుతుంది. లేదు ఇది అయిన తర్వాత మళ్ళీ ఇంకొక దశలో అది పెట్టుకుంటారా? సరే, ఆలోచన ఈ ఊపులోనే ఎలక్షన్లు పెట్టాలన్న ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉన్నది. గతంలో కూడా ముఖ్యమంత్రి గారు, ఇతర మంత్రులు వాళ్ళందరూ కూడా చర్చించుకోవడం జరిగింది. ఓకే. కాబట్టి ఎన్నిక జరపడం వల్ల లాభం ఉంది మనకి, ఏది జెడ్పీటీసీ. అదే విధంగా ఈ కార్పొరేషన్లు కూడా ఇదే ఊపులో జరిపితే ఏంటంటే ఆశించినటువంటి ఫలితాలు వస్తాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో ఎన్నికల ముందే చెప్పారు, ఈ సర్వేలు తర్వాత ముచ్చట 90% స్థానాలను మేము సాధిస్తాం మున్సిపాలిటీ అన్నారు, 93 వచ్చినాయి. కాబట్టి మాకు ఆత్మవిశ్వాసంతో చెప్తాను, అందుకే పార్టీ నిర్మాణం కూడా చేస్తాను. ఇలా బీఆర్ఎస్ కి మండల స్థాయి పార్టీ ఎవరంటే చెప్పలేరు. రాష్ట్ర కమిటీ ఉందా బీఆర్ఎస్ పార్టీకి? ఓ ప్రధాన కార్యదర్శులు గానీ కార్యదర్శులు గానీ అధికార ప్రతినిధులు అంటే సరే వీళ్ళు డిబేట్లకు వస్తున్నారు, ఒక నిర్మాణం లేదు. బీజేపీ పార్టీకి అంటే ఉన్నలే అంటే ఉన్నదో అన్నట్టు మాత్రమే తప్ప ప్రజల్లో పనిచేసేటువంటి ఇలా మేము 10 రోజులు శిక్షణ తరగతులు చర్చ జరుగుతుంది దాని మీద. గ్రామాల్లో ఎట్లా పోవాలి, ప్రజలతో ఎట్లా ఉండాలి, మన సంక్షేమ పథకాలపైన జిల్లా అధ్యక్షులు కీలకం పార్టీ. కాబట్టి వాళ్ళ శిక్షణ తరగతులు 10 రోజుల పాటు ఎక్కడో అక్కడ ప్రశాంతమైన వాతావరణంలో వికారాబాద్ ఆ ప్రాంతంలో కూర్చోబెట్టి పార్టీ నిర్మాణం చేస్తారు. నిర్మాణం చేస్తాం అంటే అర్థమైంది, భవిష్యత్తులో ఓటమి లేకుండా పార్టీ శ్రేణులన్నింటినీ కూడా క్షేత్రంలోకి దింపడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. అహంకారం రాదు, అహంకారం ఉండదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వాలు, ఈ నియంత్రణతో ప్రభుత్వాలు కాదు, ప్రాంతీయ పార్టీలు, ప్రాంతీయ ప్రభుత్వాలు కూడా కావు. ఓకే సార్. బాలరాజు గారు, మీ మీద కొద్దిగా ఘాటైన విమర్శలే చేశారు. లక్ష్మణ్ గారు ఇస్తాను, లాస్ట్లో మీ కంక్లూజన్ మీకే ఇస్తాను చెప్తారు. కానీ ఒకటి, బీఆర్ఎస్కి క్రమంగా నిర్మాణం కూడా కుచించుకుపోతుంది, పలచబడిపోతుంది, మొత్తం డొల్లైపోతున్నది ఒక విమర్శ అయితే, మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో చాలా చర్చ జరిగింది. ఎక్కడన్నా 1 చోట 2 చోట్ల కూడా కేసీఆర్ గారి సభలు ఏమైనా పెడతారేమో ఇంకా బెటర్గా, ఎందుకంటే ఈజీ కదా పట్టణాల్లో అనుకున్నారు, అది జరగలేదు. అలాగే వీళ్ళిద్దరు కూడా, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కూడా వాళ్ళ నియోజకవర్గాలు, వాళ్ళ జిల్లాలు, ఆయన సిద్దిపేట, ఈయన సిరిసిల్ల ఇలాంటివి ఎక్కువ ఫోకస్ చేశారు తప్ప పెద్దగా రాష్ట్ర వ్యాప్తంగా ఫోకస్ చేయలేదు, తిరగలేదు అన్నది ఒక విమర్శ ఉంది. మరి ఏంటి ప్రతిపక్ష స్థాయిలో అయితే నిలబడ్డారు గట్టిగా, కానీ కంటిన్యూ చేయగలుగుతారా? ఓకే, ఇప్పుడు కటారి గారు సంతోషం, ఇప్పుడు ఈ స్పీచెస్ కి వాళ్ళ పార్టీ గురించి వాళ్ళు గొప్ప చెప్పుకోవడానికి ఉపయోగపడతాయి. కానీ మేమేమంటున్నామంటే రేవంత్ రెడ్డి గారు నిలబెడతా ఉన్నాడు కేంద్ర ఏఐసిసి ఆఫీస్ ని, రేపు కేరళ ఎలక్షన్ల కోసం పార్టీ నిలబెట్టడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. గతంలో కేసీఆర్ గారు అంటే జనం నమ్మలేరు, కానీ తెలంగాణ క్యాబినెట్ ని ఏఐసిసి ఆఫీసులలో పెట్టేటువంటి సంస్కృతి ఇవాళ తెలంగాణ దాపురించి చాలా సంతోషం వాళ్ళకి. అంటే సుమారు మినిస్టర్ అందరు పోయి రాహుల్ గాంధీ దగ్గర, కేసీ వేణుగోపాల్ దగ్గర కూర్చొని మరి తెలంగాణ ప్రయోజనాలు చర్చించారా? మరి ఏ మీటింగ్ కాదు, మాకేం తెలియదు. లోక్సభ నాయకుడు, సోషల్ మీడియా జరుగుతున్నది, సమీక్ష కూర్చున్నారా? కేరళ ఎలక్షన్ల ఫండ్ గురించి కూర్చున్నారా? తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో మానవరాయ్ గారు చెప్పండి. అనేక రకాల కామెంట్ చేసినారు, నేను అప్పుడు చెప్పండి. వినాలి, తెలంగాణ ప్రజలకు సంబంధించిన అంశాలు మాట్లాడుతూ ఉన్నాం మేము. తెలంగాణ క్యాబినెట్ ని ఢిల్లీకి తీసుకెళ్లి ఏఐసిసి ఆఫీసులో ఏమి చర్చించారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, బీఆర్ఎస్ పార్టీకి క్యాడర్ లేదంటే మేము సుమారు 3,900 నుంచి 4,000 గ్రామ పంచాయతీ సర్పంచులు గెలవగలిగినాం. దానికి ఏమంటారు, మీరు ఎవరో సపోర్ట్ చేసి మీకు గుర్తు మీద జరగలేదని అంటారు. ఇక మున్సిపల్ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్ తర్వాతకి ఆ రోజు కేంద్రంలో మీ అధికారం రామని, అధికారం వస్తామని మీరు అన్నారు, మోదీ గారి ప్రభుత్వం చూసి ఓటేయమని వాళ్ళు అన్నారు. మా పాత్ర ఏముండదని చెప్పేసి మా మీద దుష్ప్రచారం చేస్తే మాకు 0 సీట్లు వచ్చినాయి. ఆ రోజు ఓట్ బ్యాంక్ కూడా 16% వచ్చింది, 17%, 10% వచ్చింది. మన తర్వాత 2 సంవత్సరాల తర్వాత పార్టీ గుర్తుపైన ఎలక్షన్ జరిగినాయి. మన మున్సిపల్ ఎలక్షన్ 29% ఓట్లు వచ్చాయి, 29% ఓట్లు వచ్చినవి. సుమారు 17 మున్సిపాలిటీలు మేము గెలవగలిగినాము. 30 మున్సిపాలిటీ అంగ వచ్చిందండి. 30 మున్సిపాలిటీ అంటే 30 అంగ అంటే
మీకు పూర్తి మెజారిటీ రాలేదు, మీ మీద వ్యతిరేకత ఉన్నట్టే కదా. అవును. ఆ 30 మాకు వచ్చిన 47 మున్సిపాలిటీలు అండి. 47 అదేంటి 30 మున్సిపాలిటీలో కాదా 30 కూడా మీకు వచ్చినట్టేనా మీ ఖాతాలు వేసేసుకుంటారా అట్లా సార్, వాళ్ళ తీర్పు వాళ్ళు అన్నారు కదా, తీర్పు అనేది ప్రజలకు మీకు ఇవ్వనట్టే కదా. కాదు హంగ అంటే ఏదో సింగిల్ లార్జెస్ట్ పార్టీలు ఈ గొడవ ఉంటది కదా బాలరాజు గారు అదే సార్, సంగారెడ్డిలో ఏం జరిగింది, ఓకే. కేతనపల్లిలో ఏం జరుగుతుంది, ఓకే. సంగారెడ్డిలో జగ్గారెడ్డి గారు ఏమన్నా వారిని ఏమన్నారు పోలీసు వాళ్ళు, ఓకే. కేతనపల్లిలో ఎందుకు ఆయన మీద కేసు పెట్టారు సంగారెడ్డిలో చేస్తారు, జైలుకి పంపుతారు. ఏం కేసు పెట్టి జైలు ఎందుకు పంపలేరు సార్? ఓకే, ఓకే. మాకో నీతి వాళ్ళకో నీతా సార్? ఓకే. ఇప్పుడు మా బాలకృష్ణ గారిని జైలు పంపుతారు, ఇక్కడ కేతనపల్లిలో సంగారెడ్డిలో గోల చేసి సీఐ జగ్గారెడ్డి గారు మాత్రం రెడ్ తివా చేసి పంపుతారు. ఓకే. 2 అంశాలు నేను మాట్లాడుతున్నాను. ఓకే. మేము ఎక్కడ అయిపోయినాము? బలమైన ప్రతిపక్షంగా 26 నెలలుగా మీరు ఇచ్చిన హామీల మీద, మీరు ఇచ్చినటువంటి రైతు విధానాల మీద, మీరు ఇచ్చిన మహిళలకు ఇచ్చిన హామీల మీద, వృద్ధులకు ఇచ్చిన వారు కూడా అదే కాదు బాలరాజు గారు వారు కూడా అదే చెప్తున్నారు. బాలరాజు గారు నా పాయింట్ ఏంటంటే పైన మాట్లాడుతున్నారు, స్పోక్స్ పర్సన్లుగా టీవీలో మాట్లాడుతున్నారు, అంశాలు ఉన్నాయి కానీ కింద క్యాడర్ని గట్టిగా నిలబెట్టుకోలేకపోతున్నారు. మండల కమిటీలు ఏంటంటే చెప్పలేని పరిస్థితి అనేది వారి విమర్శ. అది నిజమా కాదో నాకు తెలియదు. జిల్లా కమిటీ లేవు వాళ్ళకి. మానవతరాయ్ గారు చెప్పండి. పార్టీ కమిటీలు, పార్టీ విధానాలు, పార్టీ సంబంధించినటువంటి బలోపేతం సంబంధించి పార్టీ వర్కింగ్ గా మా కేటీఆర్ గారు, మా జాతీయ అధ్యక్షులుగా ఉన్నటువంటి కేసీఆర్ గారు చూస్తారు. ఓకే. ఆ అంశాలు డెఫినెట్ గా భవిష్యత్తులో మేము నిర్మాణం చేసుకుంటాం అనేది ఉంది. ఓకే. గతం 65 లక్షల సభ్యత్వంతో ఉన్నాము సార్. ఇవాళ మేము బలంగా లేకపోతే, మా క్యాడరే లేకపోతే 29% ఓట్లు ఎట్లా రాగలిగింది? సుమారు 17 మున్సిపాలిటీలు గతంలో మేము అధికారం ఉన్నప్పుడు 120 మున్సిపాలిటీలు జరిగితే ఆ రోజు 107 మున్సిపాలిటీ మేము గెలవగలిగాం. 95 నుంచి 96% గెలవగలిగాం. మరి ఇలా మీరు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు కాలేదు. మీరు వచ్చి ఆ రోజు మీ అధికారంలోకి వచ్చి 6 ఏళ్ల తర్వాత ఎలక్షన్ జరిగినాయి. 2014లో మీ అధికారంలోకి వచ్చినాము. 2020 మున్సిపల్ ఎలక్షన్ జరిగినాయి, అంటే 6 ఏళ్ల తర్వాత జరిగినాయి. ఈ రోజు మీరు 2023లో ఎలక్షన్ అధికారంలోకి వచ్చినారు. 2023లో 23 అధికారం 2026లో ఎలక్షన్ జరిగినాయి. 2 ఏళ్లలో మీకు జరిగినటువంటి పరిణామం ఏంటిది? మీ మీద ఉన్న వ్యతిరేకత ఏంటి? ఇంకా కూడా మీరు గ్రహించకుండా మీరు గతంలో ఏమన్నారు ముఖ్యమంత్రి గారు చెప్పండి. అంటే వాళ్ళకి మీకు వచ్చిన కాదు సార్, మీకు వచ్చినంత మీకు అసెంబ్లీలో రెండోసారి అసెంబ్లీలో వచ్చినంత మ్యాండేట్ కూడా కాంగ్రెస్కి రాలా. మీకు 85 సీట్ల దాకా వచ్చినాయి, వాళ్ళకి 64 కదా వచ్చింది. సో మ్యాండేట్ మీకు ముందు నుంచి ఎక్కువ ఉంది, తర్వాత ఎందుకు పోయిందో తెలియదు కానీ. సార్ నేనేమంటే అధికారం అనేది ప్రజాస్వామ్యంలో అప్పుడప్పుడు మారుతా ఉంటది. పీఠాలు మారినంత మాత్రాన పార్టీలు కథమైతాయి అంటే మరి ఇప్పటికీ 3 సార్లు ఓడిపోయారు కాంగ్రెస్ పార్టీ దేశంలో. ఇంకా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అని చెప్పేసి మా మానవతరాయ్ గారు కళ్ళగంతా ఉన్నాడు. అంటే మీ పార్టీ కథమైందంటే మీరు వింటారా? నేను అంటా ఉన్నాను, అధికారం అనేది అప్పుడప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలు అధికారాన్ని మారుస్తా ఉంటారు. బీఆర్ఎస్ కూడా మార్చినారు. అదే ప్రతిపక్షానికి 29% ఓట్లు వేసినారు, 17 మున్సిపాలిటీలు ఇచ్చారు. మరి దాన్ని ఏమంటారు? సో రైట్, ఓకే. మీరు ఎన్నికలకి ఒకవేళ వాళ్ళ కేబినెట్ లో నిర్ణయం అయిపోతే ఎన్నికలకి బీఆర్ఎస్ సంసిద్ధంగా ఉందనుకోవచ్చా? బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా జిహెచ్ఎంసీ కావచ్చు, రేపు ఖమ్మము, వరంగల్, అదేవిధంగా మిగిలిన 5 మున్సిపాలిటీలు, అదే విధంగా జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎలక్షన్లకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఇలా ప్రభుత్వమే భయపడతా ఉంది. ఎందుకంటే రైతులు ఎక్కడ ఓట్లేయరు, మహిళలు ఎక్కడ ఓట్లేయరు, వృద్ధులు, వితంతులు, వికలాంగులు ఎక్కడ ఓట్లేయరు, నిరుద్యోగులు ఎక్కడ ఓట్లేయరు. మున్సిపాలిటీలు ఆల్రెడీ కర్రు కాల్చి వాత పెట్టినారు. 90% వస్తామని చెప్పి ప్రగల్భాలు పలికిన వాళ్ళు 67 సీట్లకు వచ్చినారు. మిగతా అన్ని కూడా ఎట్లా సమాధాన దండోపాయాలు, పోలీస్ వ్యవస్థను, అదే విధంగా తాయిలాలను అన్ని రకాల ఉపయోగించి ఎట్లా గెలిచినో మీరు చూసినా, ప్రజాస్వామ్యం అందరు చూసినారు తెలంగాణలో. మానవతరాయ్ గారు దాన్ని చూసి ఎవరిగా వాపం చూసి బల్పే అనుకొని మేము గట్టిగానే గెలిచినాం, 90 గెలిచినాం చెప్పి మాట్లాడితే మీ కానీ ఇంకొకటి బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందన్న వాళ్ళకు మున్సిపల్ ఎలక్షన్ లో వచ్చిన రిజల్ట్ ఒక కర్రు కాల్చి వాత పెట్టినట్టు. ప్రతిపక్షమైన ప్రత్యామ్నాయమైన రేపు రాబోయే ప్రభుత్వమైన బీఆర్ఎస్ పార్టీ ప్రజలు తేల్చినారు. 29% సీట్లు ఓట్లంటే అంత ఈజీ కాదు. ఈ ఎలక్షన్స్ లో మీరు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినారు, ఎన్ని రకాల తాయిలాలు ఇచ్చినారు, ఎన్ని రకాలుగా అధికార దుర్వినియోగం చేసినారు. ముఖ్యమంత్రి కాలికి బల్పం పట్టుకొని ఊరు తిరిగినా కూడా ఓటు బాలేవండి మీకు. ఊరు కల్పంగా తిన్నారు. మీరు నిధులు ఇస్తాను, కాంగ్రెస్ పార్టీ ఉంటేనే మాకు అధికారం ఉంటేనే మీకు అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పినా కూడా ఓట్లు లేదు మీకు. 67 చూసినారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పని అయిపోలేదు. మీ భరతం పడతాం, మీరు ఇచ్చిన హామీ అమలు చేయలేకపోతే రేవంత్ రెడ్డిని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని భరతం బాలరాజు గారు, ఓకే పాయింట్ వెల్ టేకెన్.
లక్ష్మణ్ గారు చెప్పండి, ఈ మీరు వింటా ఉన్నారు. కఠారి గారు, Yeah. మానవతారాయ్ గారు మాట్లాడుతూ ఏం చెప్తా ఉన్నారు, మాట్లాడే నాయకులు లేరు. అవును, పేగులు చెప్పుకుంటామని రోడ్డు మీద మాట్లాడేటువంటి నాయకులు మాకు లేరు. ప్రజల కోసం రక్తాన్ని చెమట చేస్తామనేటువంటి నాయకులు మాకున్నారు, చేస్తారు. ఇక రెండో విషయం ఏదైతే ఎన్నికల ముందు అనేక హామీలు 2,500 ఇస్తామని ఇవ్వడానికి అవకాశం లేదు, నేను ఇవ్వము అని తెలిసి ప్రజలకు అమలుకు నోచుకొని హామీలు ఇచ్చేటువంటి నాయకత్వం మాకు లేదు. భారతీయ జనతా పార్టీకి ఉన్న నాయకత్వం చెప్పింది చేసే నాయకత్వం. అది కరెక్ట్ గాని కాదు సార్. ఇందాక రెండు అంశాలు లక్ష్మణ్ గారు మిమ్మల్ని అడుగుతున్నా. ఒకటి లక్ష్మణ్ గారు రెండు అంశాలు. ఒకటి, జాతీయ స్థాయి నాయకత్వం కొంచెం దీని మీద మీ పర్ఫార్మెన్స్ మీద సీరియస్ అయిందన్నది ఒకటైతే, చాలా చోట్ల మీరు కొన్ని చోట్ల కాంగ్రెస్తో కలిసి వైస్ చైర్మన్లు తీసుకున్నారు, కొన్ని చోట్ల బీఆర్ఎస్తో కలిసి తీసుకున్నారు. అది దాని మీద ఏదో ఒక ప్రకటన వచ్చింది, ఒక స్టేట్మెంట్, అగ్రనాయకత్వం హ్యాపీగా లేదు. ఇవి అంటే ఏంటి, నిజంగా హ్యాపీగా లేదా, లేదంటే మీ మాట జవదాటి వాళ్ళు కలిసిపోయారా, ఎలా అర్థం చేసుకోవాలి? ఎక్కడన్నా లోపం జరిగితే సమీక్షించుకుంటాం, వాటిని అధిగమించి రాబోయేటువంటి రోజుల్లో పార్టీని అధికారం తీసుకొచ్చేటువంటి దిశకు తీసుకెళ్తున్నాం. మాకేదైతే ఉన్నదో, ఇప్పుడు మిత్రుడు బాలరాజు గారు అంటున్నారు మేము ప్రతిపక్షంగా మాకు ఇన్నోట్లు వచ్చినాయి. ఎస్, వాళ్ళు ఏదైతే పున్నమి చంద్రుడు అమావాస్య వైపు పరిగెడితే ఎట్లుంటుందో వాళ్ళకు ఆ దశలో ఉన్నటువంటి క్వాంటమే. భారతీయ జనతా పార్టీ అమావాస్య నుంచి పున్నంకు పరిగెడుతున్నటువంటిది ఈ రాష్ట్రంలో. మరి ఎదుగుతున్నటువంటి ఓట్ల శాతం ఏదైతే ఉందో రోజు రోజుకు ఒక్కొక్క మెట్టు ప్రజల హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకుంటూ అధికారం వైపు అడుగులు వేస్తున్నారు. అంటే మీది సైన్ కర్వ్ అంటారు సార్ మామూలుగా మ్యాథ్స్ భాషలో, ఒకసారి పైకి ఒకసారి కిందకి. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ కంటే ముందు అసెంబ్లీ ఎన్నికలప్పుడు దాదాపుగా బీజేపీనే ప్రత్యామ్నాయం. మీరు ఇక్కడ ఒకటి అన్నారు, మేము ఏదైతే మాకు ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు కానీ లేకున్నా మేము ఎంపీలను గెలవగలిగినాం కదా. ఎక్కడైతే క్యాడర్ గ్రామాలలో మా నినాదాన్ని ముందుకు తీసుకుపోగలుగుతుందో ఆ 8 స్థానాలు మేము గెలిచినాం. ఈసారి స్థానిక పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు, మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు, రేపు రాబోయేటువంటి ఎంపీటీసీ జెడ్పీటీ ఎన్నికల్లో కావచ్చు, స్థానాలను పెంచుకోవడమే కాకుండా ప్రతి వార్డులో భారతీయ జనతా పార్టీకి కార్యకర్తల దళం ఎక్కడైతే మూల కూడా ఎక్కడైతే పట్టులేనటువంటి ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని, నరేంద్ర మోడీ అభివృద్ధి పథకాలను, అభివృద్ధిని ఇంటింటికి విడమార్చేటువంటి ఘనం ఏర్పడ్డది. భారతీయ జనతా పార్టీ పట్ల ఉన్న అభిమానం ఏదైతే ఉన్నదో, నిజాయితీగా భారతీయ జనతా పార్టీ నీతిగా నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో కేంద్రం, ఆ రకంగా అనేక రాష్ట్రాల్లో ఇటు చుట్టూ ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, మరి మహారాష్ట్ర కావచ్చు, అలయన్స్ లో ఆంధ్రప్రదేశ్ కావచ్చు, రేపు ఎన్నికలు జరిగితే కర్ణాటక కావచ్చు, ఈ రకంగా భారతీయ జనతా పార్టీ విస్తరిస్తున్నటువంటి పార్టీ. తెలంగాణ బెంగాల్ తర్వాత ఈ రాష్ట్రంలో తెలంగాణ భారతీయ జనతా పార్టీకి తదుపరి లక్ష్యం. భారతీయ జనతా పార్టీ అధికారం తథ్యం. ప్రజలు ఆ రకమైనటువంటి మనసుతో ఉన్నారు. ఇవాళ 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో, కాంగ్రెస్ పార్టీ 3 సంవత్సరాల అధికారం ఉంటుంది కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి నేతలు మేము కనీసం ఇది చేస్తాం అది చేస్తామని మళ్ళా నమ్మబలుకుతున్నారు కాబట్టి మరి వారికి కొంత ఆ ఫ్లెచ్చింగ్ రావచ్చు. కానీ ప్రజల హృదయాల్లో ఒక అభిప్రాయం ఏర్పడ్డది. ఇది చూసి అంటే కొన్ని పాయింట్స్ ఇందాక రెహమాన్ గారు కూడా చెప్పారు సార్. అంటే పార్లమెంట్లో మీకు ఒక బలమైన నాయకుడు ఉన్నాడు జాతీయ స్థాయిలో, కాబట్టి కింద క్యాడర్ ఉన్నా లేకపోయినా, మన ఎంపీటీసీలు జెడ్పీటీసీ ఉన్నా లేకపోయినా ఓట్లు పడ్డాయి. కానీ రాష్ట్రం దగ్గరికి వచ్చేసరికి అలాంటి ఒక నాయకత్వం, బలమైన ఒక పర్సనాలిటీ కానీ నాయకత్వం కానీ ప్రత్యామ్నాయం అన్న స్థాయిలో మీరు ఎదుగుతున్న అమావాస్య నుంచి పున్నం వైపు వెళ్తున్నారు. కానీ ఆ ప్రయాణం చాలా అంటే చాలా నెమ్మదిగా ఉందని, అత్తనడకలాగా ఉంది అన్నది ప్రశ్న. అంటే క్యాడర్ బేసిక్ ఆర్గనైజేషన్ లో పార్టీ విధానాలు, పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి, పార్టీ యొక్క ట్రాక్ రికార్డు, పార్టీకి ఉన్నటువంటి కార్యకర్తల బలం, ప్రజల్లో పెరుగుతున్నటువంటి ఆదరణ ఆధారంగా ముందుకెళ్తాం. పార్టీ ఎవరిని నిర్ణయించినా కూడా మరి ఆ నిర్ణయానికి కట్టుబడి కార్యకర్తలు
ఆ నిర్ణయం ఆధారంగా ఒకవేళ ముందు నిర్ణయిస్తే ముందు నాయకత్వం అనేటువంటిది ఎప్పుడండి అంటే ప్రజలు పర్సనాలిటీని కూడా చూస్తారు కదా, అది కూడా ఉంది కదా. డెఫినెట్లీ అండి. అంటే ఇవాళ అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్త అంటే ఇవాళ ఉన్నటువంటి దాంట్లో ఏ కార్యకర్త అయినా ప్రజా సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి కార్యకర్త, వాటి మీద పోరాటం చేసినటువంటి కార్యకర్త, రాటు తగిలినటువంటి కార్యకర్తలు, మరి ఏ స్థాయిలో అయినా రాణించగలిగేటువంటి కార్యకర్తలు. ఒకవేళ మా పార్టీకి అంటూ టీవీ లేకపోవచ్చు, లేకపోతే మా పార్టీకి అంటూ ఏదైతే పేపర్ లేకపోవచ్చు, కానీ ప్రజల మధ్య మాత్రం ఇంటింటికి తిరిగేటువంటి కార్యకర్తల ఘనం ఉన్నది, ప్రజల్లో అభిమానం ఉన్నది. నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి పథకాలు ఇవాళ ప్రజల మధ్యలో మెదులుతున్నాయి. చెప్పింది చేసేది అనేటువంటి ఒక అచంచలమైన విషయం ప్రజల్లో పాతుకోవచ్చు. రైట్ సార్. మొత్తంగా కేబినెట్ సమావేశం అయితే ముగిసింది. పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీటీకి సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నారో చూడాలి. ప్రభుత్వం 10వ తరగతి పరీక్షలకి ముందు నిర్వహిస్తారా తర్వాత అన్నది కీలకం. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా కీలకం కాబట్టి వీలైన తొందరగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం కనపడుతుంది. చర్చలో పాల్గొన్న బాలరాజ్ యాదవ్ గారికి, మానవతరాయ్ గారికి, లక్ష్మణ్ గారికి, అలాగే రెహమాన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరోస్తే మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం.